హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు వినిపించబోయే కథ తోడు నీడ. ఇక కథలోకి వెళ్తే, నువ్వలా వంట చేస్తూ ఓరగా ఇటు తిరిగి చూస్తుంటే భలే బాగున్నావే సుచిత్ర. దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చేయి వేస్తూ అన్నాడు ప్రవీణ్. చాలేండి సంబడం. 40 ఏళ్ల కాపురంలో ఈ మాట వేలసార్లు విన్నాను. నవ్వుతూనే అతడికేసి మరోసారి ఓరగా చూస్తూ అంది. ఎన్ని వేలసార్లన్నా నాకు మాత్రం కొత్తగానే ఉంటుందే శుచి అంటూ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. పిచ్చి మాలోకం గొనిగినట్లు అని వెళ్ళి హాల్లో కూర్చోండి, కూర అయ్యింది, ఓ అరగంట ఆగి చపాతీలు చేస్తాను, వేడివేడిగా తిందురు గాని అంటూ ఓసారి చెంప మీద చిన్నగా మీటింది. ఆ చేష్టతో క్షణకాలం 30 ఏళ్ల కుర్రాడు అయిపోయాడు. అతడి వాలకం గమనించిన సుచిత్ర, మిమ్మల్నే హాల్లోకి వెళ్ళమన్నానా? నవ్వుతూ గదమాయించింది. ఆమె మాటలకు ప్రవీణ్ నవ్వేశాడు. అలాగే అన్నట్లు తల ఊపి ఆనందంగా భార్యకేసి చూసి హాల్లోకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు ప్రవీణ్. వాళ్ళిద్దరి మధ్య ప్రతిరోజు ఈ పరిహాసపు పలకరింపులు ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటాయి. అంతలోనే చిన్నపిల్లలా అయిపోతారు. మరికొంతసేపటికి పిల్లల తల్లిదండ్రుల్లా, ఇంకాసేపటికి వయస్సు మీద పడిన వాళ్ళలా అయిపోతారు. సుచిత్ర సరదా అయిన మనిషి. ఎవరితో అయినా కలివిడిగా మాట్లాడుతుంది. ఆమెకు అసూయ పడ్డాలు, అయ్యో మనకు లేదే అని దిగులు పడ్డాలు లేవు. ఎదుటి వారిని ప్రేమించడం, వారిలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూడడం అన్నది ఆమె చిన్నతనంలోనే నేర్చుకున్న మంచి గుణం. ఎక్కడికక్కడే సర్దుకుపోతుంటే జీవితం చాలా హాయిగా ఉంటుందన్నది ఆమె సిద్ధాంతం. ఆ మాటకొస్తే ప్రవీణు సరదా అయిన మనిషే. జీవితంలో సరదాని, సందడిని వెతుక్కుని వాటిని అనుభవించి ఆనందించాలంటాడు ప్రవీణ్. అవేమీ తనకు లేవంటూ కూర్చుంటే జీవితంలో అంతకంటే నిస్సారం మరేం లేదంటాడు. అంత పల్లెటూరు పట్టణవాసము కానీ మధ్యస్థంగా ఉన్న ఆ ఊర్లో ఇప్పుడు తాముంటున్న ఓ చిన్న డాబా ఇల్లు మినహా ప్రవీణ్కి పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు. డిస్పాచ్ క్లర్కుగా తాలూకా ఆఫీసులో ఉద్యోగంలో చేరి బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి 7 ఏళ్ల కిందటే ఆఫీసర్గా పదవి విరమణ చేశాడు. 2 మగపిల్లలు పుట్టాక ఇక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటుండగా ఆడపిల్ల పుట్టేసింది. మగపిల్లలు 2 హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కోడలు 2 కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. 2 ఏళ్ల కిందటే కూతురికి పెళ్లి చేశాడు ప్రవీణ్. అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి. కూతురికి ఉద్యోగం చేయాలని ఉన్నా అవసరం లేదన్నాడు అల్లుడు. కూతురు అల్లుడు బెంగళూరులో ఉంటారు, రిటైర్ అయ్యారు. ఇంకా ఆ పల్లెటూరులో ఏ అవస్థ పడతారు? హాయిగా మా దగ్గరికి వచ్చేయండి అమ్మా నాన్న అంటారు పిల్లలు. పుట్టి పెరిగిన ఊరు, తాతల నాటి ఇల్లు లాంటి విపరీతమైన సెంటిమెంట్లు ఏమీ లేవు ప్రవీణ్కి. పరిస్థితులకు తగ్గట్టు అవసరానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలని, సాధ్యమైనంత వరకు సర్దుకుపోవటం అలవాటు చేసుకోవాలన్నది ప్రవీణ్ సిద్ధాంతం. తన సంతానానికి అదే బోధిస్తూ వచ్చాడు. ఒక విధంగా పిల్లలు అలాగే పెరిగారు. పోనీ పిల్లలు కోరినట్లు తామిద్దరూ వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉందామా అనుకున్నాడు ప్రవీణ్. భార్య సుచిత్రతో ఆలోచించన్నాడు. తాము వాళ్ళ మీద ఆధారపడటం అంటూ లేదు. తనకు పెన్షన్ వస్తుంది, అందులోంచి ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టక మానదు. భర్త ఆలోచనకి ఏం చెప్పాలో సుచిత్రకు తోచలేదు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండాలంటే అందులో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు. కానీ ఏదో సన్నని పొర మనసుని కప్పేస్తున్నట్లుంది. ఏమంటావు శుచి? వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోదామా? పెద్దోడు మరీ అడుగుతున్నాడు అని భార్య ముఖంలోకి చూసి అడిగాడు ప్రవీణ్. ఒక్క క్షణం ఆగి మీ ఇష్టం అన్నదామె. అంతకు మించి ఆమె ఎటూ చెప్పలేకపోయింది. నా ఇష్టం కాదే, స్పష్టంగా నీ అభిప్రాయం చెప్పు అంటూ భార్యని సూటిగా అడిగాడు. ఇందులో స్పష్టంగా చెప్పడానికి ఏముందండి? వాళ్ళంతలా రమ్మంటుంటే మనం ఆలోచించాల్సిందేముంది? వెళదాం అన్నదామె నవ్వుతూ. పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండాలని భర్త ఉబలాట పడుతున్నాడని అనుకున్నదామె. భార్య అలా చెప్పిన తర్వాత 2 రోజులు తర్జన భర్జన పడ్డాడు ప్రవీణ్. తన స్నేహితులతో చెప్పాడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని. అయితే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నారన్నమాట ఊరొదిలి. తనకి దూరపు బంధువు పొరుగంటి శ్రీనివాస్ అన్నాడు. వాళ్ళు మరీ అడుగుతున్నారు మరి. అయినా ఇక్కడ మాత్రం చేసేదేముంది కనుక అని చెప్పాడు ప్రవీణ్. అదృష్టవంతుడివిరా, నా కొడుకు ఉన్నాడు. ఎందుకు?
మాట వరసకైనా నా దగ్గరికి వచ్చి ఉండండి నాన్న అని అనడు ఒకంత బాధగా అన్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ కొడుకు విశాఖపట్నంలో బ్యాంకులో ఉద్యోగస్తుడు. కోడలికి అత్తగారికి పడదని సుచిత్ర చెప్పగా విన్నాడు ప్రవీణ్. దేనికైనా పెట్టి పుట్టాలిరా, నువ్వు అదృష్టవంతుడివి అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు శ్రీనివాస్. అతడు పరిస్థితికి జాలిపడి తన పరిస్థితికి సంతృప్తి క్షణం పాటు ఉక్కిరిబిక్కిరి చేశాయి ప్రవీణ్ని. తన పిల్లలు మాట వరుసకు పిలిచినట్లుగా లేదనిపించింది అతడికి. అందుకే భార్యతో సహా బయలుదేరాడు ప్రవీణ్. మీరు ఇంత తొందరలో ఆ ఊరు వదిలి వస్తారు అనుకోలేదు నాన్న. ఇప్పటికైనా వచ్చారు, చాలా సంతోషం. లక్కీగా తమ్ముడు కూడా ఈ రోడ్డులోనే ఆ చివర ఉన్న అపార్ట్మెంట్లో చేరాడు. మీకు ఇక్కడ బోర్గా ఉంటే అక్కడికి, అక్కడ బోర్గా అనిపిస్తే ఇక్కడికి సరదాగా అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేయొచ్చు. సాయంత్రం పూట ఆ పక్కనే ఉన్న పార్కులో కూర్చోవచ్చు. హాయిగా టీవీ చూడండి. అన్నట్లు పార్కులో లైబ్రరీ కూడా ఉంది. మార్నింగ్ ఈవినింగ్ మీకు కావలసిన పుస్తకం చదువుకోవచ్చు అన్నాడు పెద్ద కొడుకు అభిరామ్. అవునన్నట్లు కోడలు విమల నవ్వుతూ తల ఊపింది. అలాగేరా అన్నట్లు ప్రవీణ్ కూడా తలూపాడు. సుచిత్ర అభావంగా కూర్చుండిపోయింది. అప్పటికి విమల మినహా అందరూ కాఫీలు తాగారు. మనవడు విశాల్ వచ్చి తాత పక్కన కూర్చున్నాడు. సుచిత్ర లేచి వెళ్ళి వాడికి పాలు కలిపి తెచ్చింది. అప్పుడు విమల వాష్ బేసిన్ దగ్గర బ్రష్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇంతలో కోడలికి కాఫీ కలిపి సిద్ధం చేసింది సుచిత్ర. విమల కాఫీ తాగడం పూర్తయ్యాక సుచిత్ర అడిగింది, ఏం కూర తరగమంటావే అని. సమాధానంగా మీ ఇష్టం అనేసి తన గదిలోకి వెళ్ళింది విమల. ఫ్రిడ్జ్ తీసి చూసింది సుచిత్ర. కొడుకు గుత్తొంకాయ కూర అంటే ఇష్టంగా తింటాడు. వంకాయలు తరగడానికి కత్తిపీట ముందు కూర్చుంటూ అడిగింది సుచిత్ర కోడల్ని. కూరలోకి కారం ఉందే విమల అని. మిక్సీలో వేస్తాను అని గదిలో నుంచే సమాధానం చెప్పింది విమల. ఇప్పుడు కారాలు పొడులు ఎక్కడ చేసుకుంటున్నారే అమ్మ, అన్నీ అమ్ముతున్నారు. దొరకనిదంటూ ఏదీ లేదు. అసలు అవన్నీ ఇంట్లో చేసుకోవడానికి టైం ఏది? మాకు టైం అంతా ఉద్యోగాలతోటి సరిపోతుంది అన్నాడు కొడుకు అభిరామ్. అంతే అంతే అన్నాడు ప్రవీణ్. సుచిత్ర వినట్లేదు. మౌనంగా కూర తరగడంలో నిమగ్నమైంది. ఎంత ముందుగా బయలుదేరినా ఈ ట్రాఫిక్ జాములతో టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనుకో నాన్న. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు గుండెలు దడదడలాడుతాయనుకో అని అభిరామ్ అన్నాడు. అవునరా, సిటీ లైఫ్ అంటే అంతే అన్నాడు ప్రవీణ్. ఈసారి సుచిత్ర ఇవేవీ విననట్లు వెండిపోయింది. ఇంతలో విమల గదిలో నుంచి బయటకు వచ్చి గీజర్ ఆన్ చేసి కిచెన్లోకి వెళ్ళి కుక్కర్ స్టవ్ మీద పెట్టింది. వెళుతూ భర్తను అభిరామ్ అని కేక వేసి చూసింది. ఆ చూపులో అతడు అర్థం చేసుకున్నాడు. కుక్కర్ 3 తక్కువతలు వస్తే ఆపేయండి అన్న సంకేతం అని అతడికి తెలిసిన విషయమే. విమల బాత్రూమ్ నుంచి వచ్చేలోగా సుచిత్ర కూరకి అన్నీ సిద్ధం చేసింది. పావుగంట అయ్యాక భార్య పిలిస్తే కిచెన్లోకి వెళ్ళిన అభిరామ్ టిఫిన్ ప్లేట్లు తెచ్చి తల్లికి తండ్రికి ఇచ్చాడు. 8:30కి కొడుకుని సిద్ధం చేసి కాన్వెంట్ బస్ ఎక్కించి వచ్చాడు అభిరామ్. 9:30కి బాక్సులు సర్దుకుని ఆదరా బాదరాగా టిఫిన్ తినేసి అభిరామ్ విమల వెళ్ళిపోయారు. గాలి వాన వెలిసిపోయిందోయ్ నవ్వుతూ అన్నాడు ప్రవీణ్. నవ్వి ఊరుకున్నది సుచిత్ర. ఇద్దరూ ఉద్యోగాలు అన్నప్పుడు ఈ జంజాటన తప్పదు సుచి. పాపం దూరం వెళ్ళాలి. పోనీ దగ్గరలో ఇల్లు తీసుకుందామంటే అద్దెలు ఎక్కువ. జీవన పోరాటంలో ఈ వెంపర్లాట తప్పదు స్వగతంలా అన్నాడు ప్రవీణ్. అంతేలేండి, 2 జీతాలు లేకపోతే ఈ సిటీలో బతకడం కష్టమే మరి. సుచిత్ర కూడా స్వగతంలానే అన్నది. ఆ సాయంత్రం 7 గంటలకు చిన్న కొడుకు శ్యామ్, అతడి భార్య లావణ్య వచ్చారు. అప్పటికి అభిరామ్ విమల కూడా ఆఫీస్ నుంచి వచ్చేశారు. ఏరా ఎలా ఉన్నారు? ఆఫీస్ నుంచేనా రావడం అని ప్రవీణ్ అడిగాడు కొడుకు శ్యామ్ని, కోడలు లావణ్యని. అవును నాన్న, ఆఫీస్ నుంచే. మార్నింగ్ హడావిడి కదా అని చెప్పాడు శ్యామ్. మర్యాదకి అత్తగారిని పలకరించింది లావణ్య. తోడికోడలు ఇచ్చిన మంచినీళ్లు తాగి ఆమెతో గదిలోకి వెళ్ళింది. హాల్లో తండ్రి కొడుకులు తల్లి కూర్చున్నారు. అవి ఇవి మాట్లాడుకుంటూ. తోడికోడలు ఇద్దరు గదిలో కూర్చున్నారు. 20 నిమిషాలైనా వాళ్ళు బయటకు రాలేదు. కబుర్లలో మునిగిపోయారు. ఆ ధోరణి సుచిత్రకి అదోలా అనిపించింది. మనసుకు కాస్త చివుక్కుమనిపించింది. మరో పావుగంటకు గదిలో నుంచి బయటకు వచ్చారు తోడికోడళ్ళిద్దరూ. లావణ్య బయటకు రాగానే శ్యామ్ లేస్తూ అన్నాడు, వస్తాం నాన్న, అమ్మ అని. కొంచెం కాఫీ ఇస్తాను శ్యామ్ అన్నది విమల. వద్దొదినా, భోజనం చేసే టైం అయింది కదా. వెళుతూ లావణ్య అత్తగారికేసి మామగారికేసి చూసింది. ఆ చూడ్డమే వెళ్ళొస్తామని చెప్పడం అనుకున్నది సుచిత్ర.
కొడుకు కనీసం మా ఇంటికి రండి అని కూడా అనకపోవడం సుచిత్రకి మళ్ళీ మనసు చివుక్కుమనక తప్పలేదు. వాళ్ళు వెళ్ళాక విమల భర్త అభిరామ్ కేసి చూసి కనుబొమ్మలు ఎగరేసింది. తనను ఎవరూ గమనించలేరనుకుంది. కానీ సుచిత్ర దృష్టిలో పడ్డాయి. మీ అమ్మని నాన్నని కనీసం రమ్మని కూడా అనలేదు మీ తమ్ముడు అన్నట్లు ఆ చూపులు సుచిత్రకి అర్థమయ్యాయి. ప్రవీణ్ మనసులోనూ కెలికినట్లనిపించింది. కానీ దృష్టి టీవీ మీదకు మళ్లించాడు. కథ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.